హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే డిగ్రీ అయితే పూర్తి చేసిండి ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే. బట్ మీకు ఒక విషయం, ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఆల్సో జాబ్ లొకేషన్ అనేది నాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే మాత్రమే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే జాబ్ లొకేషన్ మన తెలుగు స్టేట్స్లో అయితే ఉండదు. ఇక వివరాల్లోకి అయితే వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐఐటి జోధ్పూర్ నుంచి రిలీజ్ అయింది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ మనకి ఏప్రిల్ 8వ తారీఖున ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేసే పోస్ట్ అన్నీ కూడా నాన్ అకాడమిక్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులే. అయితే ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పర్మనెంట్ పోస్ట్. ఇక్కడ మనకి రెగ్యులర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అన్నింటిలో కూడా ఆన్లైన్లోనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను అండర్లైన్ కూడా చేశాను. నవేడేస్ చాలామంది ఎడ్యుకేషన్ మీద స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ కానీ స్టడీస్ని మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి అయితే వస్తుంది. తర్వాత అన్నీ సార్ట్అవుట్ అయినా సరే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ఏజ్ అనేది ఇంకా కొన్ని అడిషనల్ బ్యారియర్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇన్ కేస్ మీరు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఈ సొల్యూషన్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. రీసెంట్గానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంటి దగ్గరే ఉండి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ యాక్సెస్ అనేది లేకుండా జస్ట్ మొబైల్లోనే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో భాగంగా డిగ్రీలో మనకి బీకామ్ అకౌంటెన్సీ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. అండ్ పీజీలో చూసుకున్నట్లయితే ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఏ సోషాలజీ కోర్సెస్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో చాలామందికి వచ్చేటటువంటి డౌట్స్, ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ అనేది సేఫేనా, దీనికి రికగ్నైజేషన్ ఉంటుందా లేదా అని చెప్పి సేఫా కాదని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే మనకి ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ఇండియాలోనే రికగ్నైజ్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇక్కడ మనం సేఫా కాదా అనే డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలియజేయాలి. మీరు ఏదైతే ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని యాక్సెస్ అయితే చేస్తే మీకు ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నోటబుల్ అల్యూమినీస్ కింద డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీమతి మినీ ఐపీఈ, ఈమె చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమినీస్గా ఉన్నారు. సో ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఏదైతే మీరు మధ్యలో స్టాప్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో అలాంటిది ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్. వేకెన్సీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. టోటల్గా మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు బై హ్యాండ్ ఇచ్చే శాలరీ చూసుకుంటే అరౌండ్ 35,000 to 40,000 రూపీస్ వరకు, అంటే 40,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది ఈ జాబ్ కనుక సెలెక్ట్ అయితే. ఇక ఇప్పుడు మనం ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటే వాటి గురించి క్లియర్గా చెక్ చేద్దాం. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి క్లియర్గా చెక్ చేస్తే అప్లై చేయడానికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 20 years ఏజ్ వరకు జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం 27 years ఏదైతే ఉందో ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. లైక్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఖచ్చితంగా ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా, బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా ఇలా ఏ బ్రాంచ్లో అయినా సరే మీరు డిగ్రీ పూర్తి చేస్తుంటే జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ మీకు 50% ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీలో మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలని చెప్పారు. ఇక నెక్స్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ మనం
ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో అప్లై చేసినప్పుడు పే చేసిన అప్లికేషన్ ఫీజు గురించి కూడా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ముందుగా మీకు నేను మెన్షన్ చేసినట్లు ఆన్లైన్లోనే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే. ఇక అప్లికేషన్ ఫీజు అంటారా, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 రూపీస్ అంటే 500 రూపాయలు అయితే ఉంటుంది. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశాను కదా. సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు అంటే మే 7వ తారీఖు అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈలోపే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడండి. సో ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా అర్థం కాకపోతే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు డౌట్స్ని రైజ్ అయితే చేస్తే నేను క్లారిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీడియో చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.